శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం ఇది కావాలి కావాలని నిరంతరం అనుకోవటమే మీరు చెప్పే సిద్ధాంతం. అయిపోతాం మనం పాజిటివ్‌గా అనుకోవటం వల్ల. ఒకటి కర్మ అంటే కర్మ తిరగకుండానే మనం అఫర్మేషన్స్ ఇస్తే మన కోరికలు నెరవేరుతాయా? కర్మ తీరకుండానే. కర్మ అంటే ఎక్కడుంది? కర్మ లేదు, గిర్మ లేదు ఇక్కడ. ఓకే. అంటే మనం అప్రిమేషన్ చేస్తున్నాం. ఎందుకు జరగలేదు? ఎందుకు సంవత్సరాలుగా చేస్తున్నాం? ఎందుకు జరగలేదు? ఎందుకు ఎక్కడ తప్పు అనేది నువ్వు ఆలోచన పడలా. ఇదేమో నాకు పూర్వజనం లేదా కర్మ కావాలంటే నాకు ఈ తలరా తింతే నేను ఇంతే అనేసి నువ్వు తక్కువ ఆలోచించుకొని కర్మల కింద పడుతున్నావు. కర్మ లేదు, క్రియ లేదు ఇక్కడ. ఓకే. నీ మాట మంత్రంలో తయారవ్వాలి, అంతేగాని కర్మలు ఆడికొచ్చింది ఇక్కడ. ఇది యూనివర్స్లో మంచి చెడ్డ లేదండి. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచి జీవితం ఇస్తుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ జీవితం ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకడు నువ్వు గొడవలు వేసుకుంటావు, వాడు ఏదో తిడుతూ ఉంటాడు. వాడు తిట్టినప్పుడు నువ్వు తిట్టినప్పుడు అంటే వాడికి నీకు సమానం లేదు కదా. ఇద్దరు సమానమే లెక్క. వాడు ఎదవైతే నేను ఎదవ కాదనేసి నువ్వు సైడ్కి వెళ్ళిపోతే వాడు ఎదవ అవుతాడు, నువ్వు మంచివాడు అవుతావు లెక్క. లేదంటే వాడిని ఎప్పుడైనా కొట్టాలరా నా వాళ్ళని వదలకూడదు, వాడు నన్ను తిడతాడన్నా అంటే ఒకరోజు ఆ బలం కూర్చొని ఉండి వాడిని కొట్టిస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఇక్కడ కర్మలు లేదు, క్రియలు లేవు ఇక్కడ. అంటే నువ్వు పని జరగలేదంటే నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏదో ఆపుతుంది అక్కడ. నువ్వు ఎప్పుడో నెగిటివ్ని టచ్ అవుతున్నావు అక్కడ. నీకు తెలియకనే నెగిటివ్ టచ్ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నది నీకు తెలియకనే. అంటే ఇది జరిగినా జరగదని ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తుంటుంది నీ మైండ్. అది ఎక్కడనేది నువ్వు కూర్చొని ఆలోచించు. నేను డైలీ క్రమంగా చేస్తున్నాను కదా, నిద్ర లేస్తున్నాను బాగానే, నేను అప్రిమేషన్ చేస్తున్నాను, మేము ఇదే రాసుకుంటున్నాను, నా మైండ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంది కదా. ఎక్కడ పొరపాటు జరిగింది, ఏంది నేను చేసే ఇదేం తప్పేంది అనేది నువ్వు ఆలోచించాలి అక్కడ. ఎక్కడనేది ఒక్కటి లేకుండా తీసుకుంటూ వచ్చినావంటే ఎక్కడ ఫాల్ట్ అనేది చూపిస్తుంది. అందువల్ల లేట్ అయిందే కానీ, అందుకే చెప్పాను కదా నా క్లాసుల్లో అన్ని సిటీల్లో ఏం చేస్తుంటారు, కొన్ని నెలలుగా వచ్చి కూడా జరగలే ఇంకా వాళ్ళకి. ఏమనంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది. సార్ ఇంట్లో పెద్ద మాకు డిస్టర్బెన్స్ సార్, అందువల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నదని. ఆ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు ఇంకా ముందుకు మూవ్ అవ్వలేదు. అది కర్మలు కాదు. కొంతమంది తక్కువ రోజుల్లోనే మంచి సక్సెస్లో ఉన్నారు, వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్లు లేవు, మైండ్ పాజిటివ్గా వచ్చేసింది అక్కడ. కర్మలు ఎందుకు వచ్చిందండి? అది పూజలకు సంబంధించింది. కర్మ ఫలం అంటే మనం జన్మలు చేసిన మనిషి, ఆ జన్మలో వాడు తప్పు చేసి ఉండి ఈ జన్మలో పుణ్యం చెయ్య, కర్మ మళ్ళీ పోతంలా. అదేగా చెప్పింది సైన్స్, 10 మందికి ఇవ్వడానికి నేర్చుకోరా అన్నది. సైన్స్ ఏం చెప్పిందే, నువ్వు ఎక్కడన్నా ఏ జన్మలన్నా ఉంటావు, అయితే మనకి వద్దు, ఇవ్వడం నేర్చుకోరా, నేను ఇస్తూ ఉంటాను, నువ్వు హ్యాపీగా అనుభవించరా అన్నది. ఇవ్వడానికి నేర్చుకుంటే దాన ధర్మాల కింద పేదవాళ్ళకి, బిచ్చగాళ్ళకి, ఇలా జీవరాశులకి ఇలాంటి వాళ్ళకి దానం చేయరా అన్నది. నీకు ఇస్తాను, నీవు దానం చెయ్యి. నువ్వు ఎవరిని ఇస్తుంది? ఎవడైతే ఇవ్వగలిగే గుణం ఉంటుంది వాడికి ఇస్తుంది. వాడు ఇస్తున్నాడు కాబట్టి వాడికి ఇస్తుంది. వీడైతే కరెక్ట్గా లేనప్పుడు వీడు చేస్తున్నాడు, నేను ఇస్తే ఎలా చేస్తాడు, ఇంకా గొప్పగా చేస్తాడు వాడు, వాడిని తెంచుకుంటుంది, వాడికి ఇస్తుంది. ఇక్కడ కర్మ ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో నేను కూడా సరిలేదు సాలిన జీవితంలో. అంతకుముందు నేను జోషిలు కూడా చాలామంది నాకు ఇదే తలకాయ నొప్పి. ఇంటికి ఆడికి ఎవరైనా బుడబొక్కలు వాళ్ళు వచ్చినా, కాటుపాపలు వచ్చినా వాళ్ళ దగ్గరికి నిలబడుకునేది, చెయ్యి అడిగితే చూపించేదే. ఏదో చాలుకుంటూ జీవిస్తున్నావు, అంతేలే పోతుందిలే, సర్లే అదే సుత్తులు సోలు చెప్పేది. నీ రాశి ఫలం అంతేనాయనా, నువ్వు పుట్టిన లగ్నం ఇంతేనాయన అన్నారు. ఆ లగ్నాలు అంత ఎంత పోయిందయ్యా, ఎక్కడ పోయింది? అప్పుడు నమ్మేసా దాన్ని. ఇప్పుడు ఆ కర్మలు లేవు, పుణ్యాలు లేవు, నా మాట మంత్రం అయిపోవాలనుకున్నాను, అయిపోండ్లా. ఇప్పుడు ఆ కర్మలు ఆడ పని చేసింది ఏడా. ఇప్పుడు నేను పుణ్యమేగా చేస్తున్నాను, 10 మందికి ఇస్తున్నాను, 10 మంది గోసేవలు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులకి చేసుకుంటున్నాను, పేదవాళ్ళకి నాకు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. అర్థమైందా? పేదవాళ్ళకి ఇస్తున్నాను, నాకు హ్యాపీగా ఉంది, కిక్గా ఉంది. ఇప్పుడు నాకు ఇవ్వడంలో కిక్ వేసింది నాకండి, అంతకుముందు తెలియదండి నాకు. ఇప్పుడు ఇస్తూ ఉంటే ఇంకా ఇవ్వాలని ఆశ పుట్టింది నాకు. ఎందుకంటే వాళ్ళలో ఒక ఆనందం చూస్తున్నాను నేను. వాళ్ళ ఆనందంలో నుంచి నాకు ఒక వెలుగు కనిపిస్తుంది. ఏమని, మా కోసమే పుట్టావరా నువ్వు అన్నట్టు ఒక ఆలోచన వాళ్ళ థాట్స్లో నుంచి నాకు రిలీజ్ అవుతుంది. మా కోసమే పుట్టావు నువ్వు, మా కోసమే. అది మొన్న రిలీజ్ కూడా అయింది, ఒక తల్లి లేడీ, మీ అమ్మ మా కోసమే కానీ పంపించింది నాయన, అప్పుడప్పుడు వస్తావు, మాకు భోజనాలు ఇస్తావు, డబ్బులు ఇస్తావు నాయన, నువ్వు చల్లగా ఉంటావని ఏడుస్తున్నది. రైల్వే స్టేషన్ కాడ ఇస్తూ ఉంటే నేను తెలుసా అంటే, ఎందుకు తెలియదు నాయన, మాకు సాలవలు ఇస్తావు, భోజనాలు ఇస్తావు, నీళ్ళు బాటిల్ ఇస్తావు, బజ్జీలు తెచ్చి ఇస్తావు, డబ్బులు ఇస్తావు, నిన్ను ఎలా మర్చిపోగలవు నాయన, మీ తల్లి మా కోసం కన్నది కదా నాయన. దాంట్లో కిక్ వస్తున్నది నాకు అక్కడ, ఇవ్వాలరా వీళ్ళకి అనేసి. అందువల్ల నాకు యూనివర్స్ ఇస్తుంది. కాబట్టి కర్మలు లేదు ఇక్కడ. ఎక్కడో మనలో ఉన్న లోపాలు, మనం చేసే అలవాట్లు, మనం చేసే ప్రయత్నం, మనం చేసే నెగిటివ్ ఆలోచనలు, మనం చేసే నెగిటివ్ పనుల వల్ల ఆపుతుంది అక్కడ. కర్మల వల్ల ఆపల. కర్మలు లేవు దీంట్లో. అర్థమైందా? ఈ యూనివర్స్ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కర్మ ఏడ ఉంది అక్కడ? అది పూజలో ఏదో పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మన జీవితము పోతూ ఉంటుంది. అక్కడ నేను నా తలరా తింతే అన్నామంటే ఇంతే, లేదు నా తలరాతి ఎంత ఉంది అన్నా కూడా అక్కడ కూడా రాసుకోవచ్చు మనం, అక్కడ కూడా ఇస్తుంది.
దేవుళ్ళు చూపిస్తారు. ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది పూజలు చేసి వాళ్ళు చూపించిన దారితో ఇక్కడ వచ్చాను నేను. గర్వంగా చెప్తాను, ఎక్కడ పోయినా చెప్తాను నేను చేసింది పూజల ఫస్ట్లో. అంటే పూర్వ జన్మలో నేను ఏదో పాల్ట్ కావాలో నాకు సరిగ్గా ఇవ్వలేదు, అందుకని దారి ఇస్తారు. ప్రతి మానవుడు నమ్మితే నమ్మినంత ఇస్తారు. ఆ దారిలో నడవాలి మనం. నువ్వు కూర్చొని ఉంటే ఆ దారిలో నడవ, నీకు ఇచ్చిన నా దారి నడవలా, నాకు ఇచ్చింది ఈ దారిలో పట్టుకొని నువ్వు పోతావు అన్నది. పట్టుకున్నాను పట్టుదలతో, విశేషం ఊర్లో వచ్చి ఆకాశంలో ఫ్లైట్లో పోలా, నేను పై తిరుక్కుంటాంలా ఎలా అంతే. అప్పుడు పోలేదు కదా నేను, ఫ్లైట్ తెలియదే, ఫ్లైట్ దగ్గరికి ఆ విమానాశ్రయమే తెలియదు నాకు. ఈ సబ్జెక్టుకి వచ్చిన తర్వాత విమానం ఎక్కినాను స్టార్టింగ్లోనే. గర్వంగా ఉంది నాకు అది చెప్తా ఉంటే. విమానం అంటే నాకు ఎక్కితే అది ఒక థ్రిల్ అండి. దాంట్లో పోతుంటే గాల్లో పోతుంటే పైన కింద పెట్టలు కనిపిస్తుంది, ఆ ఊర్లంతా పెట్టల్లాగా ఒక కిక్కేస్తుంది. అంటే ఆకాశంలో ఉన్నామా నేను, అంత దూరానికి ఎదిగానా అన్నట్టు ఉంటుంది. పోతే కదా ఇప్పుడు హోటళ్ళు కట్టిపెట్టున్నారు, ఎవరి కోసం కట్టిపెట్టారు? అవును, స్టార్ హోటల్ ఉన్నాయి. నువ్వు అనుకున్నావు ఇది ధనవంతుల హోటల్ అనేసి, తప్పది. అందరి కోసం వాడు కట్టింది. ఎవరైనా వచ్చి నాకు డబ్బు కావాలి, నా బిజినెస్ పెరగాలి, నా హోటల్కి అందరు కస్టమర్ రావాలి అని కట్టాడు. అంతేగాని ఇది పేదవాడు కానీ ఎక్కడన్నా బోర్డు రాశారా? ఇది పేదవాడు హోటల్, ఇది ధనవంతుల హోటల్ అని రాశారా? ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు కూడా పోతుంటాను, నేను కూడా పోతూ ఉంటాను. పెద్ద పెద్ద ధనవంతులు కూడా చూశాను నేను. అంతకుముందు ఊళ్ళో కూడా ఒక చిన్న కొట్టుకాడు కూడా బండి కాడ ఆపేసి టక్కని తెప్పని తినేసిపోతారు. వాళ్ళకి నచ్చింది అక్కడ. అది పేదవాడు హోటల్ కదా, ధనవంతుడిని కాపాడు. ఎక్కడ బోర్డు ఉంది ఆడ పేదవాడిదనే? లేదు. ఇలా భయపడిపోయి పెద్ద పెద్ద స్టార్ హోటల్కి పోనంటారు. కాకపోతే కాస్ట్లీగా ఉంటుంది. ఆడ ఏసీకి దానికి డెకరేషన్కి తగ్గట్టు కాస్ట్లీగా రేటు పెంచుకుంటారు. వాళ్ళు దాన్ని అంతా మెయింటైన్ చేయాలంటే డబ్బు పెంచాల్సిందే. నువ్వు పోయి తిని చూడు ఒకసారి, రిచ్ అనిపిస్తుంది నీకు. అప్పుడు పట్టుకుంటుంది నీ మైండ్, తింటే ఇలాంటి తినాలరా, ఇలా జీవించాలరా అనేసి అనిపిస్తుంది. కాబట్టి కర్మ లేదు, ఎక్కడ లేదు. మనలో ఉన్న నెగిటివ్ ఎక్కడ ఆపింది అక్కడ. అప్పుడు ఇంకా పట్టుదల కావాలి. అక్కడ నిరాశలోకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ జరగలేదే, మనకి ఇంకా అవ్వలేదే అనేసి నిరాశలోకి వెళ్ళకూడదు. ఎక్కడైతే నిరాశ ఏర్పడుతుందో నీ పక్కన విజయం ఉంటుంది, పక్కన విజయం ఉంటుంది. అందుకని పట్టుదలతో, శ్రద్ధతో, ఓర్పుతో ముందడుగేస్తూనే ఉండు. అప్పుడు నీకు ఒకరోజు జయం వచ్చేస్తుంది. అందుకు నీతో నువ్వు మాట్లాడి నీలో ఎక్కడ పొరపాటు ఉంది ఆలోచిస్తే బయటపడతాయి. అప్పుడు కర్మలన్నీ తీరిపోతాయి. ఏ కర్మలు ఉండవు ఇక్కడ. మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి నా సిటీలో అన్ని సిటీల క్లాసులు ఉన్నాయి. నా క్లాసులు చూసేవాళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. వీడియోని లైక్ చేయని అంటారు, కొత్త కొత్త ఛానల్లో కూడా వస్తున్నాయి. అది ఆ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. అంటే బెల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కాలి అని అర్థం. చదువు లేని వాళ్ళు ఏ బెల్ సార్ అంటే, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో లైక్ చేయండి. నా పర్సనల్ ఛానల్ కూడా చాలామంది చూసేసి పెట్టేస్తున్నారు. యూనివర్స్ చూస్తుంది మిమ్మల్నే, పంచభూతాలు చూస్తున్నాయి, మీరు తెల్లవాళ్ళు చూసేసి పెట్టేస్తున్నారు. నువ్వు ఇవ్వలే ఏమి, కనీసం ఒక లైక్ అనే బల్లా, ఒక బెల్ని అట్ట నొక్కన బల్లా నొక్కరు, మీకు ఇవ్వడానికి లేదు. కాబట్టి జాగ్రత్త. ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు. అప్పుడు కొత్త వీడియోలు మీకు వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా అఫర్మేషన్ చేసి పాజిటివ్గా ఉండి, నాకు ఇంకా రాలేదనే ఒక ఫీలింగ్తో నేను ఎక్కడ పొరపాటు చేశానని ఆలోచించి ఆ పొరపాటుని చాలా సులభంగా సరిదిద్దుకొని నేను చాలా సులభంగా ఉన్నత స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.